డియర్ మాస్టర్స్, కర్మచక్రము పార్ట్ 12. న్యూవే స్పిరిచువల్ మాస్టర్ భీమనేని వంశీకిరణ్ గారు మన జీవితంలో జరిగే ప్రతి కార్యం వెనుక ఒక కారణం ఉంటుంది అన్న అద్భుతమైన ప్రకృతి నియమం యొక్క పనితీరుపై అనేక పరిశోధనలు చేసి కర్మ అంటే ఏంటి, కర్మఫలాలు ఎలా ఉంటాయి, అసలు కర్మ శిక్షణ, కర్మచక్రాన్ని నడిపించే ముఖ్య సూత్రాలు ఏవి, కర్మశూన్యత ఎలా చేసుకోవాలి, కర్మధ్యానం అంటే ఏంటి, ఎలా చేయాలి, తద్వారా మన జీవితంలో మనం అనుభవించే అనేక రకాల దుఃఖాల నుండి ఏ విధంగా బయటపడవచ్చు మొదలైన అంశాలపై సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో అత్యంత సులభంగా స్పష్టంగా తెలియజేసిన అద్భుతమైన గ్రంథరాజం కర్మచక్రం. సద్గురు స్పిరిచువల్ ఫౌండేషన్ ద్వారా ఆ పుస్తకంలోని సేవలు చేస్తే కర్మలు తగ్గుతాయా అన్న అంశాన్ని ఈరోజు తెలుసుకుందాం. సేవలు చేస్తే కర్మలు తగ్గుతాయా? భారతి మాస్టర్, సేవ చేస్తే పాపకర్మలు తగ్గుతాయి అంటారు, నిజమేనా? వంశీ మాస్టర్, నిజమే. మీ కర్మ రుణాన్ని తగ్గించుకోవడానికి ఫలవంతమైన మార్గం సేవా మార్గం. ఎవరైతే పాపకర్మలు తీవ్రంగా అనుభవిస్తున్నారో, ఎవరికైతే సహాయం కావాలో వారిని ఎన్నుకొని వారికి తగు సహాయం చెయ్యండి. మీ శక్తిని, ధనాన్ని, జ్ఞానాన్ని వారికి ఉపయోగించండి. దీనివలన మీరు మీ కర్మను తగ్గించుకున్న వారే కాక ఇతరులకు ప్రేమానురాగాల విలువను తెలుసుకునేందుకు సహాయపడిన వారు అవుతారు. అయితే ఇది మీరు ఏమీ ఆశించకుండా స్వార్థరహితంగా ఇతర ప్రాణకోటికి సేవ చేయాలి. అప్పుడే మీ కర్మ రుణాన్ని రెట్టింపు వేగంతో తగ్గించుకుంటారు. కర్మచక్రాన్ని నడిపించే ముఖ్య సూత్రాలు ఇవే. యాక్సిడెంట్స్ కర్మలో భాగమా? ఉషా మాస్టర్, యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి కదా, అది కూడా కర్మచక్రంలో భాగమేనా? వంశీ మాస్టర్, ఒక్క ఆత్మహత్య చేసుకోవడం తప్ప ప్రతిదీ ముందస్తు ప్రణాళికలో భాగమే. కర్మరుణాన్ని తగ్గించుకునేందుకు కొన్ని ఆత్మలు యాక్సిడెంట్స్ని ఎంచుకుంటాయి, మరికొన్ని దీర్ఘకాలిక రోగాలను ఎంచుకుంటాయి. ఏది కావాలో పూర్తి ఎంపిక స్వేచ్ఛ మీకు ఇవ్వబడుతుంది. అయితే ఆత్మహత్య మాత్రం మానవుడి బుర్రలో అప్పటికప్పుడు పుట్టిన ఆలోచన, తొందరపాటు నిర్ణయం. అందుకే అన్ని శాస్త్రాలు ఆత్మహత్యను మహాపాపంగా వర్ణిస్తాయి. ఆత్మహత్య పాపమా? శివరంజని మాస్టర్, మనిషికి తన ప్రాణాన్ని తీసుకునే స్వేచ్ఛ కూడా లేదా? తనని తాను చంపుకుంటే అది ఏ విధంగా పాపం అవుతుంది? వంశీ మాస్టర్, ఖచ్చితంగా మనిషి తనను తాను హింసించుకోవడం లేదా బలవంతంగా ప్రాణాలు తీసుకోవడం పూర్తిగా మహాపాపం. ఎందుకంటే ఇక్కడ హత్య చేస్తుంది మిమ్మల్ని మీరు కాదు, మీ ఆత్మ యొక్క ప్రణాళికను, భూలోకపు అనుభవాల పాఠాలను, విధాత మీపై పెట్టుకున్న ఆశల్ని, ఇలా అన్నింటినీ మీరు సమూలంగా తుడిచిపారేస్తారు. కాబట్టి ఒక ఆత్మ ఒక శరీరాన్ని సంపాదించుకోవడానికి కారణలోకాల్లో ఎన్నో సంవత్సరాలు ఎదురు చూడాలి. దేహం కోసం తన ముందు దాదాపు 5 లక్షల ఆత్మలు వేచి ఉంటాయి. వాటి ఎంపిక, దేహధారణ పూర్తి అయిన తర్వాత మీ వంతు వస్తుంది. తరువాత తల్లి గర్భంలో ప్రవేశించాక బిడ్డగా మారి భూమి మీదకు వచ్చే వరకు ఎన్నో ప్రయాసలు. దీనికి ఎందరో మాస్టర్ల సమిష్టి కృషే మీ జీవితం. ఎన్నో కర్మబంధాలు అనుభవించడానికి, పూరించడానికి, ఎన్నో కర్మ రుణాలు తీర్చుకోవడానికి దివి నుండి భూమికి దిగి వస్తాం. అంత కష్టపడి తెచ్చుకున్న దేహాన్ని, జీవితాన్ని ప్రాపంచకపు కోరికలో ఏదో దొరకలేదని భంగపడి ఆత్మహత్య చేసుకోవడం ఎంతో దారుణం. ఆత్మహత్య చేసుకున్న వారికి మళ్ళీ దేహం దొరకడం దుర్లభం. ఎందుకంటే ఒక్కసారి దేహాన్ని ఇస్తే పాడు చేసుకున్న వారికి మళ్ళీ అవకాశం ఎవరు ఇస్తారు? వీణ మాస్టర్, ఆత్మహత్య మహాపాపమే, కానీ ఆ సమయంలో ఎవరికి ఇంత ఆలోచన ఉండదు కదా, అప్పుడు ఆ ఉద్వేగాన్ని ఎలా తప్పించుకోవాలి? వంశీ మాస్టర్, అందుకే మీరు ముందుగానే జ్ఞానాన్ని సంపాదించుకోండి. ఎక్కువగా ధ్యానం చెయ్యండి. చేతులు కాలాక ఆకులు పట్టుకొని ఏమీ ప్రయోజనం ఉండదు. ఇక ఆ సమయంలో, అంటే ఆత్మహత్య చేసుకోవాలని మీ మనసు గాయపడిన తీవ్రమైన పరిస్థితిలో మీరు మీ చావును ఒక్క రోజుకు వాయిదా వేసుకోండి. 2వ రోజుకి మీ చావు ఆలోచన బలహీనమవుతుంది. మీలో ఎరుక ప్రారంభమవుతుంది. మీ జీవితం కోసం ఆలోచించడం మొదలు పెడతారు. ఎప్పుడైనా సరే తేల్చుకోలేని మీ సమస్యలను కాలానికి వదిలివేయండి. ఎందుకంటే కాలాన్ని మించిన స్నేహితుడు లేడు. కర్మశూన్యత ఎలా చేసుకోవాలి?
మాస్టర్, కొత్త కర్మలు కూడపెట్టుకోకుండా సంచిత కర్మలు ఏ విధంగా తగ్గించుకోవాలి? కర్మను శూన్యం చేసుకుని జన్మరాహిత్యం పొందాలంటే ఎన్ని జన్మలు పడుతుంది? వంశీ మాస్టర్, ఇన్ని జన్మలు అని ఖచ్చితంగా చెప్పలేము. అది వారి వారి ఆత్మస్థితిని బట్టి ఉంటుంది. పిల్లవాడు చదివిన దానిని బట్టి మార్కులు ఉంటాయి. ఈ భూలోకంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరూ ఇప్పటికే కొన్ని వందల వేల జన్మలు ఎత్తి ఉన్నారు. అయినప్పటికీ చాలామంది జన్మరాహిత్యాన్ని చూడలేదు. ఎందువలన అంటే జన్మ తీసుకునే ముందు ప్రతి ఆత్మ అన్ని కర్మరుణాలను ఒకేసారి తీసుకొని రాదు. దాని యొక్క అవగాహన శక్తిని అనుసరించి కొన్ని కర్మరుణాలను మాత్రమే భూలోకానికి తీసుకొని వస్తుంది. ఏ ఆత్మ కూడా సంపూర్ణంగా ఒకే జీవితంలో తన కర్మలను ఎదుర్కోవడానికి సిద్ధపడదు. ఒకవేళ సిద్ధపడిన మాస్టర్స్ అవకాశం ఇవ్వరు. ఎందుకంటే మీ బిడ్డను మీరు ఒకేసారి 100 కేజీల బరువును మోయనిస్తారా? మాస్టర్స్ కూడా అంతే. ఇక కొత్త కర్మలు అంటే ఆగామి కర్మల చిట్టా పెరగకుండా ఉండాలంటే మీరు ఆత్మ విజ్ఞానాన్ని సంపాదించుకోవాలి. మరణం తర్వాత ఏమవుతాను నేను? అసలు నేను ఎవరు? ఎక్కడ నుండి వచ్చాను? భూలోకంలో నేను ఎందుకు జన్మించాను? ఇక్కడ నుండి పరమాత్మతో ఎలా అనుసంధానం పొందాలి? ఇలా ఎంతో జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. మరింత నేర్చుకోవాలి. ఇది ధ్యాన సాధన, సజ్జన సాంగత్యం ద్వారా సాధ్యమవుతుంది. కనుక మన ముందు ఆత్మజ్ఞానం అన్న సిలబస్ చాలా ఉంది. అది ఎలా నేర్చుకోవాలి అన్నది ఆలోచించండి. జన్మరాహిత్యం గురించి పక్కన పెట్టండి. రావలసిన సమయంలో అదే వస్తుంది. అరుణ మాస్టర్, నేర్చుకోవడానికే భూలోకంలో జన్మ తీసుకోవాలి అన్నారు. సూక్ష్మ లోకాలలో వాటంతట అవే తెలుస్తాయి కదా. అసలు భూలోకంలో జన్మ తీసుకొని కర్మ చిట్టా ఎందుకు పెంచుకోవాలి? అవి తీర్చడానికి ఎందుకు శ్రమ పడాలి? వంశీ మాస్టర్ చక్కటి ప్రశ్న వేశారు. మనం భూలోకంలో ఉన్నప్పటి నుండే జ్ఞానాన్వేషణ ప్రారంభించాలి. సూక్ష్మలోకంలోకి వెళ్ళినాక అంటే మరణానంతరం దానిని అనుభవంలోకి తెచ్చుకుంటాం. ఎందుకంటే మరణానికి ముందు ఏ అనుభవ జ్ఞానం మనలో ఉంటుందో అదే అనుభవిస్తాం తప్ప మరణం తర్వాత ఏది నేర్చుకోలేం. కారణం ఇంద్రియాలు ఉండవు కనుక. భూలోకంలో దివ్య జ్ఞానం కోసం శ్రమ పడకుండా ప్రాపంచికపు కోరికల కోసం జీవిస్తే సూక్ష్మ లోకాల్లో కూడా మనం సుఖాలకు కోరికలకు ప్రాధాన్యత ఇస్తామే కానీ ఆత్మాభివృద్ధికి ఏమాత్రం ప్రాముఖ్యతను ఇవ్వం. ఎందుకంటే ఏది చదివామో అదే పరీక్షల్లో వ్రాయగలుగుతాం కనుక. అందుచేత భూలోకంలో ఉండగానే ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకోవాలి. చనిపోయిన తరువాత సూక్ష్మ లోకానికి వెళ్ళగానే దానిని అభివృద్ధి చేసుకోవాలి. ఇది సులువైన పద్ధతి. ఖచ్చితంగా చెప్పాలంటే జ్ఞానాన్ని అభ్యసించడానికి, అభివృద్ధి చేసుకోవడానికి తక్కువగా అభివృద్ధి చెందిన సూక్ష్మ లోకాల కంటే భూలోకంలోనే అవకాశాలు ఎక్కువ. మాణిక్యం మాస్టర్, గత జన్మ జ్ఞాపకాలు, అప్పుడు నేను సంపాదించుకున్న జ్ఞానం ఇప్పుడు నాకు ఎందుకు గుర్తులేవు? మాస్టర్ వంశీ మాస్టర్, మీరు భూలోకంలో తల్లి గర్భం నుండి బయటకు రాగానే బొడ్డు పేగుతో పాటు గత జన్మల జ్ఞాపకాలు పూర్తిగా కత్తిరించబడతాయి. ఎందుకంటే అదే సృష్టి నియమం. భూలోకంలో మీ యొక్క మత విశ్వాసాల వలన, వాంఛల వలన, మీకు తెలిసిన కొద్దిపాటి సైన్స్ వలన మీరు ఒక రకమైన అపనమ్మకాలతో ఉంటారు. దానివలన కారణ లోకాల్లో నిక్షిప్తమై ఉన్న మీ జ్ఞానాన్ని, గత జన్మ అనుభవాలను గుర్తుకు తెచ్చుకోలేరు. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు తెలుసుకోవాలనుకుంటారో, ధ్యానం చేస్తారో అప్పుడు మీ ఆత్మశక్తి వికసిస్తుంది. తద్వారా గత జన్మల జ్ఞానం మీకు అందించబడుతుంది. మీ గత జన్మలను, కర్మ రుణాలను సాధన చేసి తెలుసుకోగలిగితే దానివలన మీ ఆత్మాభివృద్ధి విపరీతంగా పెరుగుతుంది. తద్వారా కొన్ని వందల జన్మల్లో నేర్చుకోవలసిన దానిని ధ్యానం చేసి ఎరుక పెంచుకోవడం వలన తక్కువ జన్మలలో సాధిస్తాము. సరియైన శిక్షణ పొందిన విద్యార్థి ఎక్కడ విఫలం అవ్వకుండా నిర్దేశించిన కాలంలో తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకున్నట్లు అన్నమాట. ధ్యానం వలన మీ ఆత్మ ప్రగతి భూలోకంలో ప్రారంభమై సూక్ష్మలోకాలలో మరింత అభివృద్ధి చెందుతుంది. ఒకవేళ గత జన్మల జ్ఞానం తిరిగి పొందాలంటే ఎక్కువగా తెల్లవారుజామున ధ్యానం చెయ్యండి. రేపటి భాగంలో కర్మచక్రం నుండి బయటపడడానికి కొన్ని సులువైన మార్గాలు అన్న అంశాన్ని తెలుసుకుందాం. ఇంతటి అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని మనకి అందించిన వంశీ గారికి శతకోటి కృతజ్ఞతాభివందనాలు. థ్యాంక్స్.